వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ ఆలయంలో మంగళవారం నుండి 3 రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఏకాదశి రోజున ఉదయం 5 గంటల నుండి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కలగజేస్తున్నట్లుగా తెలిపారు. ఇక అలాగే సాయంత్రం స్వామివారిని పుష్పపల్లకిలో మాడవీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించగలరని కోరారు. రేపు ఎల్లుండి 1వ తారీఖు 30, 31, 1 3 రోజులు వైభవంగా ఇక్కడ ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 5 గంటలకి వైకుంఠ ద్వార నుంచి స్వామి యొక్క విశేష దర్శనం. ఆదిలాబాద్లో ఎక్కడ లేని విధంగా 3 స్వాముల యొక్క అద్భుతమైన దర్శనం ఇక్కడ జరగబోతూ ఉన్నది. మీరు రేపు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ యొక్క వైభవం ఏంటో మీకు అర్థమవుతుంది. 3 స్వాములను మీరు వైకుంఠ ద్వారము గుండా లోపలికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. రేపు ఇక్కడ గోపూజ, భగవద్గీత తులాభారము, అలానే చక్కటి ఏకాదశి ప్రసాదం మీ చేతిలో పెట్టి మీకు పంపిస్తారనమాట. అలానే సాయంకాలం పూట 7 గంటలకి పల్లకీ ఉత్సవం, భగవంతుడు విశేషమైన పుష్ప పల్లకి పైన స్వామి తిరుమాడ వీధులలో చుట్టూ ఆలయం చుట్టూ విహరిస్తారు. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఈ కార్యక్రమం, ఎల్లుండి కూడా కీర్తన జరుగుతూ ఉంటుంది. 1వ తారీఖు మీ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆలయంకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని గోపూజ చేసుకొని చక్కగా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి సాయంకాలం పూట మనకి సాత్విక్ ఫుడ్ ఫెస్టివల్, ప్రసాదం ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం చేస్తున్నాము. 1వ తారీఖు సాయంకాలం పూట 7 గంటల నుంచి 9 గంటల వరకు అందులో కూడా మీరందరూ కూడా చక్కగా పాల్గొనవచ్చు. మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆదిలాబాద్లో ఉండే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనములు, ఎంత సుందరమైన పుష్పాలంకరణ, విశేషమైన పుష్పములు ఫలములతో అలంకరణ రేపటి రోజున ఇక్కడ చేస్తున్నాం. అందరూ రండి, స్వామిని దర్శించుకొని తరించండి.